శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. హరి ఓం. గురువు గారు, కరుంగి మాల. సో ఈ కరుంగి మాల ఇది మెడలో వేసుకుంటే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది, సమస్యలు తగ్గుముఖం పడతాయి, అదేవిధంగా మన టెన్షన్, ఇంటెన్షన్ అన్నీ కూడా తగ్గిపోతాయి, మానసిక ప్రశాంతత విపరీతంగా ఉంది అని అంటున్నారు. నిజంగా ఈ కరుంగి మాలలో అంత పవర్ ఉందంటారా? అసలు దీని ప్రత్యేకత అంటే ఏంటి అసలు? కరుంగలి మాల అంటే ఇది అసలు ఎప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే ప్రస్తుత కాలంలో చూసుకుంటే హీరో ధనుష్ ఆయన ఎప్పుడైతే ఈ మాల ధరించి ఆయన 100 కోట్ల ఇంటిని నిర్మిస్తున్నాడు అనగానే ఆయన కొన్ని అంటే ఇంటర్వ్యూస్లో ఆయన ప్రస్తావించడం జరిగింది క్లియర్గా. పాతాళ సింహమురుగన్ టెంపుల్కి వెళ్ళి నేను ఈ మాల ధరించినప్పటి నుంచి నాకు అదృష్టం కలిసి వచ్చింది అన్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. అప్పటి నుంచి దీనికి విపరీతమైన ప్రాచుర్యం పెరిగింది. ఓకే, గత 800-900 సంవత్సరాల నుంచి కూడా ఈ కరుంగలి మాల అనేది మనకి వాడుకలో ఉంది. బట్ ఇంత ప్రాచుర్యం ఇప్పుడు ఎప్పుడైతే ధనుష్ తన ఇంటర్వ్యూలో దీని గురించి పాజిటివ్గా చెప్పాడో అప్పటి నుంచి చాలామంది రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు దిండిగల్, చెన్నై దగ్గర ఉండే దిండిగల్ పాతాళ సింహమురుగన్ టెంపుల్కి క్యూ కట్టారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే నెలకి ఒకసారి మాత్రమే ఈ మాలలు అక్కడ దొరుకుతాయి. అంటే ఆ రోజు ఎవరైతే వెళ్తారో ఆ మాల అక్కడ కొనుక్కోవాలి. అక్కడ ఉన్న రేటు 1400 రూపాయలు ఏటీఎం వచ్చి ప్రజెంట్ రేటు. అది కొనుక్కొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని మనం వేసుకుంటాం. ఇది ప్రాసెస్. అంటే చాలామంది ఆన్లైన్లో దొరుకుతాయని చెప్పి ఆన్లైన్లో చూడటం. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను ఆన్లైన్లో చూసి మోసపోవడానికి కానీ, అంటే రేటు విపరీతంగా ఒకేసారి డిమాండ్ పెరిగిపోయింది. ఏం చేస్తారు? అది ఏది తెచ్చుకుంటామో లేకపోతే డూప్లికేట్ అమ్మటమో, తెచ్చి ఎక్కువ రేటుకి అమ్మటమో చేస్తారు కదా. ఓకే, అక్కడ ఎవరైతే డబ్బు పెట్టుకొని వెళ్ళగలరో పాతాళ సింహమురుగన్ టెంపుల్కి వెళ్ళండి. అక్కడ మాలను డైరెక్ట్గా స్వామివారి పాదాలు పెట్టుకొని వేసుకోండి. ఓకే, వెళ్ళలేని వాళ్ళు మీకు ఒరిజినల్ మాల దొరికితే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే కుమారస్వామి మురుగన్ టెంపుల్లోకి వెళ్ళి స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టుకొని అక్కడ అర్చన చేయించుకొని ధరించడం అనేది చాలా అద్భుతమైన విషయం. అసలు ఫస్ట్ దీని యొక్క పూర్వపరాలు అసలు ఏంటి, నిజంగా అంత శక్తివంతమైన అసలు ఎక్కడి నుంచి ఏ చెట్టు నుంచి వస్తుంది, ఈ మాల ఎలా తయారు చేస్తారు ఏంటి అని మనం జస్ట్ డిస్కస్. ఇప్పుడు ఇది కొంతమంది దీన్ని అంటే జమ్మి చెట్టు నుంచి తీస్తారని చెప్పి అట్లా అనుకుంటారు తప్ప అపోహ. అది కాదు. ఇది బ్లాక్ ఎబోనీ అనే ట్రీ నుంచి తీస్తారు. దీని యొక్క బెరడు పైన లేయర్ కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది, లోపల లేయర్స్ అంతా కూడా కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి యూట్యూబ్లో పడితే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అని వచ్చేస్తే నేను పక్కన కూడా దాని యొక్క కాండం మీకు డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, దీని నుంచి తయారు చేస్తారు. మరి దీని యొక్క ప్రాసెస్ గురించి అసలు మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది? రెండోది మనం ఎప్పుడు సైన్స్ కూడా ఆలోచించాలంటాం కాబట్టి సైన్స్ విధంగా దాన్ని ఏ విధంగా టాలీ చేసుకోవాలి. మనకి కరుంగలి మాల ధరించడం వలన శాస్త్రంలో చెప్పబడింది సపుత్ర సంతానం, అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని. రెండవది మనిషి యొక్క కోపావేశాలను తగ్గిస్తుందని, అద్భుతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని, ఎటువంటి నరదోషనైనా ఎటువంటి ప్రయోగాలనైనా తిప్పి కొడుతుందని కూడా శాస్త్రంలో చెప్పబడింది. ఇక్కడ మనం ఇప్పుడు సైంటిఫిక్గా ఆలోచిద్దాం. కరుంగలి మాల ఆయుర్వేద శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది. బ్లాక్ ఎబోనీ ట్రీ మాలను ధరించడం కానీ, దాని యొక్క చెట్టు బెరడని పౌడర్ రూపంలో దాన్ని సేవించడం ద్వారా కానీ, అంటే ఒక మగ వ్యక్తిలో శుక్రకణాలు పెరుగుతాయి అనేది చాలా క్లియర్గా ఉంది. అంటే ఫస్ట్ ఇది మనం సైంటిఫిక్గా ప్రూవ్ ఉన్నా కదా. రెండో పాయింట్, మనిషి యొక్క కోపావేశాలను తగ్గిస్తుంది. ఓకే,
ఏంటంటే బీపీ ప్లస్ యాంగ్జైటీ ఇది వేసుకున్న అంటే ధరించిన వాళ్ళు 99% కూడా కాదు నేను చెప్పేది, 100కి 100% ఒప్పుకోవాలి. అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇదంటే అంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. వాడిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా పర్ఫెక్ట్. అంటే ఒరిజినల్ మాల ధరించడం వల్ల ఇది అద్భుతంగా పనిచేస్తుందని కూడా చెప్పచ్చు. ఐశ్వర్య ప్రాప్తి అని చెప్పబడింది శాస్త్రంలో. బట్ దాన్ని మన సైంటిఫిక్గా మనం ఎట్లప్పుడు మనం ప్రూవ్ చేయలేం కదా, అంతే కదా. వేసుకున్న తర్వాత ఐశ్వర్య ప్రాప్తి గురించి మనం ఎలా ప్రూవ్ చేయగలం? ఇంకొక విషయం మనం ఏమనుకున్నాం, ఎటువంటి దుష్ట ప్రయోగం అంటే నెగిటివ్ ఎనర్జీ చేతబడులు కానీ ఏవైనా సరే అసలు దగ్గరికి రావని చెప్పి చెప్పబడింది, శాస్త్రంలో చెప్పబడింది. అంటే దీన్ని సైంటిఫిక్గా ఆలోచిస్తాం. సైంటిఫిక్ మనం ఏదైనా సైంటిఫిక్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనిషి యొక్క ఆరా లెవెల్స్ని రీడ్ చేసే స్కానర్లు వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మాల ధరించకుండా ఒక వ్యక్తిని ఆరా స్కానర్తో స్కాన్ చేస్తే, ఓకే, మాల ధరించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆరా లెవెల్ స్కాన్ చేస్తే చాలా అద్భుతమైన తేడా గమనించవచ్చు. ఓకే, ఇంకెంతకన్నా నీకు ఉదాహరణ ఏమవుతుంది. ఇప్పుడు ఈ మాల ఒకటి నా యొక్క ప్రవృత్తి నీకు తెలుసు, అంటే ఏ విధంగా నేను మాట్లాడతాను, ఏది కూడా ఫస్ట్ నేను టెస్ట్ చేయకుండా నేను అసలు వాడకుండా చెప్పే ప్రసక్తే ఉండదు. నా సేయింగ్ కూడా ఉంది కదా, యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, మనం టెస్ట్ చేయకుండా మనం దాన్ని చూడకుండా నిజంగా అద్భుతమ్మా. అంటే ఇప్పుడు ఇంతమంది ఎన్నో కొన్ని వేల లక్షల ఎంక్వైరీలు అక్కడికి, అంటే ఒక జనాలు కూడా యూట్యూబర్స్ అందరూ ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతున్నారు. చిన్న టెంపుల్, చిన్న ఊరు, అక్కడికి ప్రవాహంలాగా వెళ్ళిపోతున్నారు. మరి వెళ్ళిపోతుంటే అక్కడ అంటే ఇదివరకు ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవి, ఇప్పుడు నెలకు ఒకసారి మాత్రమే వాళ్ళు ఒక డేట్ అనౌన్స్ చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా దొరకట్లేదు. అంటే ఆ టెంపుల్లోనే ప్రభావం ఉందా లేకపోతే మాల్లో ప్రభావం ఉందా, అది కూడా మనం ఆలోచించాలి. క్షేత్ర మహిమ 100% అద్భుతమైన క్షేత్రాల్లో అన్ని చోట్ల ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఈ మాలలో కూడా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు అండ్ స్పిరిచువల్ సంబంధించి ఒక ఆరా లెవెల్స్, అంటే ఒక దైవిక శక్తి అనుకుందాం, ఏదైనా అనుకుందాం. ఓకే, దాన్ని మనం ఎట్లా అంటే ఆరా లెవెల్స్ ద్వారా స్కాన్ ద్వారా మనం దాన్ని నిరూపించవచ్చు కూడా. అంటే ఇంకెంతకన్నా అద్భుతం ఏం కావాలి అంటే మాలలోనే ఆల్రెడీ పవర్ ఉంది. ఓకే, ఇంకా ఆ క్షేత్రంలోకి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే విపరీతమైన క్రేజ్ దీనికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా వేసుకున్నారా? ఒకటి మనం ఎప్పుడు కూడా టెస్ట్ చేయకుండా మనం ఇప్పుడు కూడా మనం చెప్పేది ప్రసక్తే ఉండదు కదా. కాబట్టి ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది. మనం తెచ్చుకొని మన దగ్గరలో ఉన్న కుమారస్వామి టెంపుల్లో చేయించుకొని అర్థం చేసుకొని చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పరిస్థితి. లేదు అక్కడికి వెళ్ళగలం, మనం అక్కడ ఏ డేట్ని అయితే వస్తారో అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోగలం అంటే కనుక పాతాళ శంభు మురుగన్ టెంపుల్ చెన్నై దగ్గర దిండిగల్, అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. మీరు యూట్యూబ్లో దిండిగల్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అని పెడితే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. అక్కడ ఏ బస్సులు ఉన్నాయి, ఏ ట్రైన్ ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. అక్కడికి వెళ్ళి నెలలో ఒకసారి మాత్రమే ఇస్తున్నారు. 1400 రూపీస్ మాల ఇప్పుడు ఖరీదు, అంటే ప్రజెంట్ రేటు. బట్ బయట మాత్రం విపరీతమైన బ్లాక్లో ఇస్తుంది అమ్ముతున్నారు. కాబట్టి అవి ఒరిజినల్ అంటారు, మరి బ్లాక్లో అంటే కొన్ని ఒరిజినల్ అమ్ముతున్నారు, కొన్ని బ్లాక్లో అనేవి ప్లాస్టిక్ కూడా తయారు చేసి అమ్ముతున్నారు. బ్లాక్ బీడ్స్ని ప్లాస్టిక్ తయారు చేసి కూడా అమ్ముతున్నారు. కాబట్టి ఏంటంటే అంటే భగవంతుడి కృప ఉంటే మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి చక్కగా. లేదు ఒరిజినల్ మాల దొరికే చోట ఎక్కడైనా సరే మీకు నమ్మకం ఏ పూజా స్థలం తీసుకొని దాన్ని స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టుకొని పూజించుకొని మీరు వేసుకోవడం అనేది అద్భుతమైన విషయం. దాంట్లో ఈ యొక్క మాల యొక్క అద్భుతం మనం సైంటిఫిక్గా మాట్లాడుకున్నాం, రెండోది శాస్త్రపరంగా కూడా మాట్లాడుకున్నాం. చాలా మంచి ఫలితాలు ఉంటాయని మాత్రం నా మనస్ఫూర్తిగా నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హరి ఓం. చూసారు కదా, కరుంగి మాల వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎలాంటి సమస్యల నుండి బయటపడవచ్చు అనేది చాలా చక్కగా తెలుసుకున్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.